ఇంత అవినీతి ప్రపంచంలో లేదు. అందుకనే మనం అందరం తెలంగాణ మిత్రుల కంటే, తెలుగు సత్తా కంటే ప్రపంచంలో ఎవరి సత్తా చూపిస్తాం? నేను తెలుగు సత్తా చూపించాను. 200 దేశాలు మనం శాసించాం. ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీకి తెలుగు సత్తా చూపించారు ఆ కాలంలో. ఇప్పుడు మనం అందరం ఒకటై చేయాలి. కుటుంబ పాలన వద్దు, కుల పాలన వద్దు, ఇప్పుడున్న 3 పార్టీలు వద్దు. మరి అమ్ముడిపోతున్నారు అందరూ. చూడండి, నిన్న మందకృష్ణ మాదిగ నిన్న మొన్న మీటింగ్లో 72 కోట్లు ఎవరిచ్చారు ఆ మీటింగ్ పెట్టడానికి? 1,00,000 మందిని తీసుకురావడానికి బీజేపీ వాళ్ళే ఇచ్చారు. మోదీ గారిని ఏమన్నాడు? ఆయన దేవుడితో సమానం, అన్నా పెద్దన్నా నువ్వే దేవుడు అని మంచి యాక్టర్గా యాక్ట్ చేశాడు. అంతకంటే పెద్ద యాక్టర్ నరేంద్ర మోదీ. మీకు వర్గీకరణ చేస్తాను, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అది చేయొచ్చా? ఎలక్షన్ కమిషన్ దానికి ప్రాసిక్యూట్ చేయొద్దా? కోర్టులు దాన్ని ప్రాసిక్యూట్ చేయొద్దా? ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ట్రంప్నే అమెరికాలో అరెస్ట్ చేశారే ఇంత తప్పు చేసినందుకు. మరి ఇక్కడ ముఖ్యమంత్రులు లక్షల కోట్లు దోచుకుంటుంటే, ఇక్కడ ప్రధానమంత్రులు 25 లక్షల కోట్లు అదానీ అంబానీకి రుణమాఫీ చేసి 25,000 రుణమాఫీ చేయట్లేదే పేద ప్రజల్ని? 25,000 కట్టనందుకు జైల్లో 1,000 మంది 25,000 మంది ఉన్నారే ఈరోజు. బ్యాంకులు పేద ప్రజలకు రుణమాఫీ చేయట్లేదే, పేదల్లో ఆదుకోవట్లేదే. కానీ నరేంద్ర మోదీ గారు 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసి